V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎక్కువ శాతం మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్య అయినటువంటి శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి అనుభవపూర్వక గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శృంగార సమస్యలు పురుషుల్లో వివిధ రకాలుగా కలుగుతున్నప్పటికీ అనేక రకాలైనటువంటి శృంగార సమస్యల్లో శీఘ్రస్ఖలన సమస్య చాలా ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటుంది. శీఘ్రస్ఖలనం అంటే శృంగారంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా, శృంగార కార్యక్రమంలో భాగంగా పురుషునికి కోరికలు కలిగేసి ఆ కోరికల పరంపరలో శృంగారానికి సమాయత్తమైనటువంటి భాగంలో పురుషులకి పురుషాంగం స్తంభించిన తర్వాత మరి శుక్ర విసర్జన అంటే వీర్యం స్ఖలనం అయిన తర్వాతనే అతనికి సంతృప్తి కలుగుతుంది. ఇది దేహధర్మం, జీవధర్మం. శృంగారంలో మరి ఆ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు పురుషులకి అంగం స్తంభించినప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. వ్యక్తిగతంగా చాలా శృంగారంలో తృప్తి కలగాలని, అదేవిధంగా భాగస్వామిని కూడా చాలా తృప్తిపరచాలని చెప్పేసి చాలా ఊహించుకొని మరి ఆ ఊహలలో కలలో తేలియాడుతూ చక్కటి శృంగార సామర్థ్యాన్ని, చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించాలనేటువంటి తలంపుతో మరి శృంగారంలో పాల్గొన్నప్పుడు అత్యంత త్వరగా, చాలా శీఘ్రంగా, వెంటనే మరి ఒక్క చిటికలోనే పతనం అయిపోతుంది. అంటే వాళ్ళు ఏదో సెంచరీలు కొట్టాలి, బౌండరీస్ కొట్టాలి, సిక్సర్స్ కొట్టాలి అనేటువంటి తలంపుతో ఉన్నటువంటి ఆ మగవాళ్ళు, పురుషులు పతనమైనటువంటి శీఘ్రస్ఖలనమైన వెంటనే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. అదేవిధంగా భాగస్వామి కూడా చాలా నిరుత్సాహానికి గురైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మరి భాగస్వాముల ఇద్దరి మధ్యలో కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం, కొట్లాటలు, ఘర్షణలు, అసంతృప్తులు, ఆ యొక్క ప్రభావము దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము కుటుంబంలో పడము, ఆ యొక్క ప్రభావము బంధువుల మధ్యలో పడము, ఆ యొక్క ప్రభావము క్రమంగా సమాజంలో పడము, ఇలాంటి ఒకదానికొకటి ఇవి పెనవేసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క సమస్యలు ఉన్నప్పుడు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఈ యొక్క సమస్యనే 100లో శృంగార సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో 100 మంది పురుషుల్లో కూడా ఎక్కువ శాతం మందిలో ఇది కలుగుతూ ఉంటుంది. అంటే శీఘ్రంగా స్ఖలనం కావడం, వెంటనే స్ఖలనం కావడం. కొంతమందిలో మాత్రము ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ మరి స్త్రీకి విసుగొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, పురుషునికి విసుగొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినా ఎక్కువసేపు పాల్గొన్నప్పుడు మరి ఆ యొక్క వీర్యం స్ఖలనం అయిపోతుంటుంది అనమాట. అది కొద్ది శాతం మందిలో కలుగుతుంటుంది. అతి కొద్ది శాతం మందిలో మరి ఎంతసేపు శృంగారంలో స్త్రీతో పాల్గొన్నప్పటికీ, లేకపోతే హస్తమైదనం చేసుకున్నప్పటికీ, ఎంతసేపు చేసుకున్నప్పటికీ ఆ వీర్యం స్ఖలనం కాకపోవడం చేత మరి నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా కొంతమంది పురుషుల్లో కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో మరి భాగస్వామి, లేకపోతే స్త్రీ లేదా మరి భార్య పురుషుని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే పురుషుని యొక్క పురుషాంగాన్ని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే పురుషుడు ఆ యొక్క పురుషాంగాన్ని స్త్రీ యోని భాగం దగ్గరికి తీసుకుపోయి టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే యోని భాగంలోకి చొప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు 1-2 స్ట్రోకులు ఇచ్చినప్పుడు కానీ వెంటనే అత్యంత త్వరగా శీఘ్రంగా పతనం అయిపోయేసరికి చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే ఎజాకులేషన్ అంటే స్ఖలనం అని చెప్పుకోవచ్చు. ప్రీమెచ్యూర్ అంటే ఇద్దరికీ సంతృప్తి కలగకముందే స్ఖలనమయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. దీన్నే అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. మరి ఈ శీఘ్రస్ఖలన సమస్య
కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే ఎక్కువ శాతం మందిలో మరి ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళు, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ విపరీతంగా విచ్చలవిడిగా తీసుకునేటువంటి వాళ్ళు, నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఈ యొక్క కాఫీ టీలు విపరీతంగా విచ్చలవిడిగా తాగేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి కలుగుతుంటుంది. అంతేకాకుండా కొంతమందిలో విటమిన్ లోపాలు, ఈ బి కాంప్లెక్స్, B12 లాంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శీఘ్రస్కరణ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ శీఘ్రస్కరణ సమస్య తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల అతి త్వరగా, శీఘ్రంగా, సత్వరమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలన్నీ కూడా దేహంలో పనిచేసి శీఘ్రస్కరణానికి కారణమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసి ఆ సమస్య చక్కదిద్దేందుకు సహాయపడతాయి. మరి ఆ సమస్య తగ్గేందుకు అత్యంత చౌకైనటువంటి ఔషధాలతో, చౌక ధరకు దొరికేటువంటి ఔషధాలతో ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే, దీనికి తిప్పసత్తు చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. బాగా నిదానంగా రాసుకోండి. ఎందుకంటే ఎవరికి చెప్పుకునేటువంటి సమస్య కాబట్టి, మానసికంగా చాలామంది కుంగిపోతుంటారు కాబట్టి, ముఖ్యంగా డాక్టర్లకు చెప్పుకోలేరు, భాగస్వామికి చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, శ్రేయోభిలాషులకు చెప్పుకోలేరు, బంధువులకు చెప్పుకోలేరు. చాలా మానసికంగా కుంగిపోయి మరి ఆ యొక్క దాంపత్య జీవితం కూడా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోయేటువంటి ఔషధాన్ని బాగా నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి, తప్పకుండా తయారు చేసుకోండి. చక్కటి లబ్ధి కూడా ఆ యొక్క ఔషధం వల్ల మీకు పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తిప్పసత్తు అనేటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది. గుడూచి సత్వం, దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా తుమ్మ బంక, తుమ్మ చెట్టు యొక్క బంక చాలా జిగురుగా ఉంటుందన్నమాట. ఆ తుమ్మ బంక ఎండించినటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. తుమ్మ బంకని తెచ్చుకొని ఒక బాండీలో వేసి కాస్త కొద్దిగా నెయ్యి వేసేసి కొద్దిగా వేయించేసేసి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకోవాలి. అంటే బొరుగులాగా తయారైపోతుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి తుమ్మ బంకని మిక్సీలో వేసే చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా ఆమ్ల చూర్ణం అంటే ఉసిరిక పొడి, దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఈ 3 పదార్థాలు కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత మరియు రాత్రి పడుకునేటప్పుడు కొన్నాళ్ల పాటు వాడి సమస్య కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత రోజు రాత్రి పడుకునేటప్పుడు వాడితే సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే, రోజు ఒక్క డోసుకి అంటే 2 పూట్ల వాడుకున్నా ఒక డోస్కి ఈ ప్రమాణంలో వాడుకోవాలి. ఒక్కసారి వాడుకున్నా ఒక్క డోస్కి ఈ ప్రమాణంలో వాడుకోవాలి. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు. తేనె వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 50 ml లేదా 100 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇదే ఔషధాన్ని నేతితో కలిపి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి. ఈ యొక్క శీఘ్రస్కరణ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే ముఖ్యంగా వీళ్ళు రాత్రి పూట, అది కూడా ముఖ్యంగా శృంగారంలో పాల్గొనేటువంటి రోజు చాలా ముఖ్యంగా భావించేసి పెందరాడే ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. తీసుకున్నటువంటి ఆహారానికి, శృంగారానికి కనీసం 3 గంటల వ్యవధి ఉండేటట్లు మీరు ఆ టయాన్ని ఫిక్స్ చేసుకుని ఆ పద్ధతి ప్రకారం మీరు ఫాలో కావాలన్నమాట. అంతేకాకుండా శృంగారంలో పాల్గొనేదానికి ముందు మీరు యూరిన్ పాస్ చేసి వచ్చి శృంగారంలో పాల్గొంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా మరి ప్రతిరోజు కూడా మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు మీకు వీలైనన్ని సార్లు, అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు యూరిన్ ఆ మూత్ర విసర్జన సమయంలో మొట్టమొదటగా కొద్దిగా యూరిన్ పాస్ చేయండి. తర్వాత కొద్దిసేపు గట్టిగా బిగించేసేయండి. ఆ విధంగా బిగించేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా యూరిన్ పాస్ చేయండి. ఈ విధంగా యూరిన్ పాస్ చేసేదానికి ఎక్కువ సమయం, ఎంతసేపు మ్యాక్సిమం వీలైతే అంత సమయం తీసుకోండి అనమాట. కాబట్టి మరి ఒక్కసారి యూరిన్ మనం కొద్దిగా పాస్ చేసిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రాక్టీస్ మీద అలవాటు అయిపోతుంది. ఈ విధంగా ఎంతసేపు వీలైతే అంతసేపు మీరు ఆ యూరిన్ను పాస్ చేస్తుండాలన్నమాట. ఆ విధంగా రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీ అనుకూలతను బట్టి చేస్తుండండి. దీంతోపాటు మరి శృంగారంలో పాల్గొనేటప్పుడు మరి మీకు ఆ స్ఖలనం అవుతుంది అనేటువంటి తలంపు మెదడులో కలిగినప్పుడు మీరు ఆ యొక్క శారీరకమైనటువంటి ఆ యొక్క
ఆ మూమెంట్స్ అన్ని తగ్గించేసేసి అలాగే ఉండిపోండి. అదేవిధంగా భాగస్వామి కూడా సహకరించేసేసి భాగస్వామితో కూడా చెప్పేసేసి భాగస్వామి కూడా మరి ఎలాంటి కదలిక లేకుండా అలాగే కొద్దిసేపు స్తబ్దుగా ఉండిపోవాలన్నమాట. కాబట్టి భార్యాభర్త ఇద్దరు లేదా భాగస్వాములు ఇద్దరు కూడా మరి ఒకరికొకరు అర్థం చేసుకొని మరి ఒకరికొకరు అవగాహన ఈ యొక్క సమస్య పైన పెంపొందించుకొని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం అంత కష్టం కాదనమాట. కాబట్టి ఆ యొక్క సమయంలో శుక్ర విసర్జితం శీఘ్రస్కరణం అయ్యేటువంటి సమయంలో పురుషుడు ఒక పావు నిమిషం అర నిమిషం సేపు అలాగే ఉండాలి, ఎలాంటి కదలిక లేకుండా. అదేవిధంగా స్త్రీకి కూడా చెప్పేసేసి మరి ఆమె కూడా ఆ యొక్క పరిస్థితికి సహకరించేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి ఆపినప్పటికీ వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు, అదేవిధంగా ఆ యొక్క ఔషధం కూడా సదా ఆ యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చక్కటి శృంగార జీవితాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.